లెట్స్ బ్రేకప్. రీజన్ ఏంటి? రీజన్ తెలుసుకునే అర్హత కూడా నీకు లేదు. ఏంట్రా? బ్రేకప్ అయిందంటగా. కాజ్ ఏంటో నాకే తెలీదు. వీడికేం చెప్పాలి? ఏమో తెలీదురా. తెలీదేంట్రా? ఇంతగా అమ్మాయిని ఏమని చేహా? ముట్రా, నేనేం చేయలేదు. అందుకే వదిలేసి ఉంటుంది. అయినా ఎన్నిసార్లు చెప్పానురా నీకు ఓయోకి తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసావని? పోరా పో పోబే. అంతే ఉంటుందిలే. ప్రతి నా కొడుక్కి కావాలి. హలో, నీ లవర్ నీకు బ్రేకప్ చెప్పి రీజన్ చెప్పని దొబ్బేమందంటగా. ఫోన్ పెట్టరా, ఫోన్ పెట్టు. నాకే బ్రేకప్ రీజన్ తెలియదంటే వీళ్ళకేం చెప్పాలి? ఏరా నీలో మ్యాటర్ లేదని చెప్పి నీ లవర్ ఇసిపెట్టి వెళ్ళిందంటగా. పంపించరా, నీ లవర్ను పంపించరా. అదే నీకు చెప్తే మ్యాటర్ ఉందో లేదో. బొంగు, నీ లవర్ని నువ్వేం చేయలేకపోయినావు, నా లవర్ని నేను చేస్తారా? చిపరా. రేయ్, ఏంట్రా మొహం అలా పెట్టి డల్గా ఉన్నావు? ఏం లేదులే. మరెందుకు డల్గా ఉన్నావు? తను నన్ను వదిలిసి వెళ్ళిపోయిందిరా. తెలిసిందిరా, బ్రేకప్ అయిన బాధలో ఉన్నావు కదా. కాస్త స్పేస్ ఇద్దామని కాల్స్ మెసేజెస్ చేయలేదు. అది వదిలేసినందుకు బాధ కాదురా, ఎందుకు వదిలేసిందో తెలియకే బాధపడుతున్నాను రా. అది చెప్పకపోవడం కాదు గాని ప్రతి నా కొడుకు వాడికి నచ్చిన స్టోరీ రాసుకుంటున్నాడు రా. ఓ పని చెయ్యి, ఓ 10 రోజులు ఎవరి ఫోన్లో ఎత్తద్దు, ఎవరితోనూ మాట్లాడద్దు. కావాలంటే బాస్తో నేను మాట్లాడి వర్క్ ఫ్రమ్ హోమ్ అరేంజ్ చేస్తాను. ఇంటికెళ్ళు, సరేనా? కాఫీ తాగు. నానా, నీతో ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నారా? అనుకోవడం ఎందుకు, మాట్లాడు. అంటే నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. సర్లే, ఇప్పటికైనా అనుకుంటున్నావు. ఇంకా నేనే ఎవరినైనా తగులుకోలేమో అనుకుంటున్నా. అసలుకే ఏజ్ అయిపోతుంది. చూసావా, చూస్తావా? చూశానురా, ఒక్కటే కూతురు, 25 ఎకరాల పొలం, 25 లక్షలు. బయటికి చెప్పకు, నాకు ఓకే. ఒకసారి వెళ్ళి మాట్లాడు, నేను వెళ్ళి చూసుకుంటా, సరేనా? జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా. అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.